బాపట్ల జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామానికి చెందిన మూగా చెవిటితో బాధపడుతున్న దేవిక అనే బీసీ యువతిపై అత్యాచారం చేసిన యార్లగడ్డ శ్రీకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు లక్ష్మీ నరసయ్య. నిందితులను వెంటనే చేయాలి, దేవిక మీద దాడి చేసిన ముద్దాయిలను వెంటనే చేయాలి, దేవిక మీద దాడి చేసిన ముద్దాయిలను వెంటనే లాలి మందాకృష్ణ మాదిగారి నాయకత్వం, లాలి వికలాంగుల హక్కుల పోరాట సమితి, లాలి వికలాంగుల హక్కుల పోరాట సమితి. ఈ నెల ఆగస్టు 8వ తారీఖున దివ్యాంగురాలైన చెవిటి మోగ బాలికపై వదిలి దేవిక అనే బాలికపై అత్యంత అమానుషంగా మరి ఇంటి పక్కనే ఉన్నటువంటి యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్యాభర్తలు ఇద్దరు దాడి చేయడం అనేది యావత్ సమాజం కూడా చాలా బాధాకరంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎందుకంటే సమాజంలో వికలాంగులంటే చాలా చిన్న చూపు ఉంటుంది. దానికి వారు ఏ ఉద్దేశంతో ఆ బాలికపై దాడి చేశారో వాళ్ళ మనస్సాక్షి ఆలోచించుకొని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి దాడులు పునరావృతం అయితే సమాజంలో వికలాంగుల పరిస్థితి ఏంటి ఒకసారి యావత్ సమాజం ఆలోచించండి. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేమందరం అన్నగారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని ఆ బాలికకు సరైన న్యాయం జరిగే విధంగా భవిష్యత్తు మేము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు తాత్సారం విడి తక్షణమే కేసు ఫైల్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకు. కారంచేడు గ్రామంలో ఒక రజక కుటుంబం అయినటువంటి వదిలి దేవికనే దివ్యాంగురాల మీద అగ్రవర్ణ భూస్వాములైనటువంటి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి యార్లగడ్డ శ్రీకృష్ణ గారు అమానుషికంగా ఒక దివ్యాంగురాల మీద దాడి చేయడమే కాకుండా మరలా ఆ కుటుంబం మీద మా మీద దాడి చేశారనే విధంగా వాళ్ళ మీదే కేసు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది మేము మందాకృష్ణ మాది గారి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మందాకృష్ణ మాది గారు దివ్యాంగుల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి వాళ్ళకి పెన్షన్లు కావాలని చెప్పేసి, వాళ్ళకి నివేశన స్థలాలు కావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాది గారు. ఈయన మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలా, అదేవిధంగా ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని, అదేవిధంగా దేవిక కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మందాకృష్ణ మాది గారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఐక్యత, వికలాంగుల ఐక్యత. గత ఈ నెల 8వ తేదీన కారంచేడు గ్రామంలో ఒక దమ్మండప్పు బాలిక దేవిక మీద మారణాయుధంతో దాడి జరిగింది. ఆమె చీరాల ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికీ కేసు ఫైల్ చేయకుండా తలదించకుండా ఉండటం ఇది వికలాంగులను కించపరిచినట్లు జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించి ముందుగా వారిని బాధ్యతలను శిక్షించి అమ్మాయికి తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేసి ఆ అమ్మాయికి దేవికకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని మా దివ్యాంగ సంఘాలు, ఎంఆర్పీఎస్, ఎంపీఎస్, అనుబంధ సంస్థలు మొత్తం కలిసి ఈరోజు అమ్మాయిని పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ ఉద్యమం మందాకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు మాదిగ హక్కుల పోరాట సమితి, ఎంపీఎస్, అనుబంధ సంస్థలు కలిపి ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు. అందరికీ వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. 2016 హక్కుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బాపట్ల జిల్లా మరి పచ్చూరు నియోజకవర్గం కారంచేడు గ్రామంలో మరి మోగా చెవుడు దివ్యాంగురాల పైన దేవిక పైన మరి దాడి చేయడం అనేది చాలా
ఇబ్బందికరమైన విషయం. ఈ విషయంలో మరి అగ్ర కులాలు అయినా సరే, ఏ కులం అయినా సరే దివ్యాంగురాల పైన దాడి చేస్తున్నప్పుడు వారికి మానవత్వం ఉందా లేదా అని నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా పోలీసులు కూడా ఇంతవరకు కూడా కేసు కడితే వీళ్ళ మీదేమో వాళ్ళ మీద బెయిల్ వచ్చేతోటి వీళ్ళ మీద బెయిల్ రాకుండా కేసు కట్టడం మరి ఎంతవరకు సబబు? ఈ విషయంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అదేవిధంగా దివ్యాంగుల సంఘాలు అందరితో మేము కూడా కలిసి మా యొక్క దివ్యాంగురాలకి న్యాయం జరిగే అంతవరకు కూడా పోరాడతామని చెప్పి కూడా మరీ తెలియజేస్తున్నా. దివ్యాంగుల ఐక్యత.